ప్యానెల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. రెండు ప్రధాన అంశాలు. మొదటిది సాయి కృష్ణ కుటుంబ సభ్యులకి 20 లక్షల రూపాయలు వైకాపా ఆర్థిక సాయం అందించడం. రెండు, సుగాలి ప్రీతి తల్లి గన్నవరం పోలీస్ స్టేషన్లో ఏపీ డిప్యూటీ సీఎంపై ఫిర్యాదు చేయడం. బ్రహ్మనాయుడు గారు ఇందాక దాసరి కిరణ్ గారు ఒక అంశాన్ని చెప్పారు. ఆ కుటుంబం ఏం కోరుకుంటుంది, ఈ విధంగా ఆర్థిక సహాయం కాదు, వాళ్ళకి న్యాయం కావాలని కోరుకుంటున్నారు అనేటువంటి విషయానికి నేను కూడా అదే అంశం మీద దాసరి కిరణ్ గారు చెప్పినటువంటి అంశం మీద నేను కూడా అంగీకరిస్తున్నాను. ఆ కుటుంబం కోరుకుంటుంది ఏంటి అని అంటే, ఒక బూడిద ఇంత బూడిదిస్తే పలానా రోజు చనిపోయాడని చెప్తే ఆ బూడిదకి మేము ఖననం చేసుకొని మేము అతని ఆత్మకు శాంతి చేకూరేటువంటి విధంగా మేము ప్రయత్నం చేసుకుంటాం, మాకు ఆ అవకాశం కల్పించండి అని ప్రభుత్వాన్ని అడుగు. బూడిది కావాలండి వాళ్ళకి. కనీసం డెడ్ బాడీ లేదు, డెడ్ బాడీ ఏమైందో తెలియదు, ఎలా తగలబెట్టారో తెలియదు, బూడిదేమని అడుగుతున్నారు. ప్రభుత్వం న్యాయం చేసింది, ప్రభుత్వం స్పందించింది అని చెప్తున్నారు కదా. మరి ప్రభుత్వం స్పందిస్తే వాళ్ళు ఏమడుగుతున్నారు? ఆ తల్లి ఏమడుగుతుంది? కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసు నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలంటే, తన కుమారుని ఏ విధంగా చంపారో తేలాలంటే సిబిఐ దర్యాప్తు కావాలని ఆ కుటుంబము హైకోర్టులో పిటిషన్ వేసింది. కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నా చిత్తశుద్ధి ఉంటే, మీరు వాళ్ళకి న్యాయం చేసేటువంటి ఆలోచన కానీ మీకుంటే సిబిఐ విచారణ కానివ్వండి, లేదంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో కానివ్వండి, ఇండిపెండెంట్ ఏజెన్సీతో విచారణ జరిపించండి. అది కదా వాళ్ళు కోరుకుంటున్నటువంటి న్యాయము. ఈ రోజున కులం గురించి మాట్లాడుతున్నారు. కులము వ్యవహారం ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి పక్కన పెడదాం, కులం గురించి ప్రస్తావన చేస్తున్నారు వాళ్ళు, అది ఇదని. నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, ఇదే సాయి కృష్ణకు సంబంధించినటువంటి విషయంలో సాయి కృష్ణ కుటుంబాన్ని ముఖ్యమంత్రి పరామర్శించాడు కదా. దానికన్నా ముందు తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరామర్శించాడు కదా వాళ్ళ కుటుంబాన్ని. అదే విధంగా జనసేనకు సంబంధించినటువంటి అధినేత మేము ఎలా చేస్తాం, ఎలా సపోర్ట్ చేస్తామని అంత భీకరంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ వాళ్ళ జనసేన పార్టీ నాయకుడు సామినేని ఉదయభాను వాళ్ళ కుటుంబానికి వెళ్ళి పరామర్శించాడు కదా. మీరు ఒకటే మాట మీరు ఉండాలి కదా. నేను ఇదే ప్రభుత్వాన్ని అడుగుతున్నాను, మీరు సాయి కృష్ణ విషయంలో మేము రెస్పాండ్ అయ్యామని చెప్పుకునేటువంటి మీరు ఇదే సిఐ వల్ల చనిపోయినటువంటి పేరుబోకు కాంతి కిరణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకుని సూసైడ్ వీడియో రిలీజ్ చేస్తే ఇంతవరకు ప్రభుత్వము ఎందుకు స్పందించలేదండి? ఎందుకు పరామర్శించలేదు ఆ కుటుంబాన్ని? ఎందుకు మేము న్యాయం చేస్తామని భరోసా ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది? అంటే మీకు కుల వివక్ష లేదా ప్రభుత్వానికి? అంటే వాళ్ళ సాయి కృష్ణ కుటుంబాన్ని మేము ఇంత అడ్రస్ చేసినటువంటి ప్రభుత్వము ఏం పేరుకోకు క్రాంతి కిరణ్కి సంబంధించినటువంటి విషయంలో ఎందుకు ప్రభుత్వం రెస్పాండ్ అవ్వలేదు? నిన్న కేసు పెట్టారు. ఏమని పెట్టారు? నాగరాజు మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, అదే విధంగా అతని మృతికి కారణం హత్య నేరం కింద కాంతి కుమార్ విషయంలో నాగరాజు మీద కేసు పెట్టారు. ఎన్ని రోజులు పట్టింది మీకు? 2 నెలలు పట్టింది క్రాంతి కుమార్ మరణానికి సంబంధించినటువంటి విషయంలో మీకు రెస్పాండ్ అవటాలి. ఏం మీ దగ్గర కుల వివక్ష లేదా ఈ ప్రభుత్వానికి? పాలకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న వాళ్ళు ప్రతిపక్ష పార్టీ, వాళ్ళు రాజకీయం చేయాలని చూస్తారు, ప్రభుత్వం మీద విమర్శలు చేయాలని చూస్తారు. ఈ ప్రభుత్వానికి ఎందుకుంది ఈ వివక్ష అని నేను అడుగుతున్నాను. ఇది తప్పు కదా అని అడుగుతున్నాను. ఇప్పటికైనా సరే మేము రెస్పాండ్ అయ్యాం, మేమేదో చేశాం. ఈ రోజున ఈ కేసు మొత్తాన్ని కూడా తప్పుదారి పట్టించేటువంటి విధంగా, అదే విధంగా సిఐ నాగరాజును కాపాడేటువంటి విధంగా సిట్టు దర్యాప్తు తీరు ఉంది అనేటువంటి అనుమానం ఈ రోజున బాధిత కుటుంబాల్లో ఉంది. మీ ప్రభుత్వం కింద బాధితులకు న్యాయం చేయాలి అని అంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్ ఏజెన్సీతో లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, లేదంటే ఆ తల్లి కోరుకున్నట్టుగా సిబిఐ విచారణ జరిపించండి. అది ఒక అంశం. రెండోది, ఇప్పుడు సుగాలి ప్రీతి వెళ్ళి కేసు పెట్టారు, లేదా ఇవన్నీ పవన్ కళ్యాణ్ మీనంటే అటు రావణ మీద కేసు పెట్టారు కాబట్టి పవన్ కళ్యాణ్ అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళు కక్ష కట్టి రావణ జైలుకు పంపించాలని ప్రయత్నం చేశారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఇలాంటి వాడే, మరి ఇతని మీద ఎందుకు కేసు పెట్టరు అని చెప్పడానికి వాళ్ళు పెట్టినటువంటి కేసు. ఎందుకు అంటే రావణ మీద ఉన్నటువంటి నేరం ఏంటి? పరిధి దాటి మాట్లాడాడు, భావ ప్రకటన స్వేచ్ఛ పరిధి దాటి మాట్లాడాడు, ఖచ్చితంగా మాట్లాడాడు. అతను చేసింది నేరం, అతని మీద ఖచ్చితంగా కేసు పెట్టాలి. కేసు పెట్టారు, మీద కేసులు పెట్టారు, 4 కేసులు పెట్టారు, 4 కేసుల్లో బెయిల్ వచ్చింది. మరి ఆ చట్టాలు అలా ఉన్నాయి, చట్టాలు మార్చుకోవాలి. అందుకని అతన్ని ఎలాగైనా జైల్లో పెట్టాలి, బెయిల్ రాకుండా చేయాలి. అంటే ఉగ్రవాద నిరోధక చట్టం ఉపా పెట్టేస్తారా ఏకంగా? మీరు అదేగిన అతని మీద పెట్టినటువంటి ఛార్జెస్ ఇప్పుడు ఈ రోజున రిమాండ్ రిపోర్ట్ లో చూస్తే ఆయన హిడ్మా చనిపోయినప్పుడంట
ఆయన సంస్మరణ దీంట్లో హెడ్మాని పొగిడాడట, హెడ్మాకి సంబంధించినటువంటి లేకపోతే నక్సలైట్లకు సంబంధించినటువంటి వాళ్ళ భావజాలాన్ని ఇచ్చేసాడట. మరి ఇదే మరి వ్యవహారంలో నేను ఇప్పుడే ఇంటర్వ్యూ చూశాను పవన్ కళ్యాణ్ది, నేషనల్ మీడియాకి ఇచ్చిన, ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. నేను నక్సలైట్ లోకి వెళ్దాం అనుకున్నాను, నక్సలైట్లు నేను ఆ రోజున అడవుల్లోకి పోయి తుపాకులతో పోరాటం చేద్దాం అనుకున్నాను అని చెప్పాడు. అదే విధంగా అనేక సందర్భాల్లో చెప్పాడు నక్సలైట్ యొక్క భావజాలం గురించి, ఈ సమాజంలో జరిగేటువంటి అన్యాయాల అక్రమాల మీద చాలా సందర్భాలు. మరి పవన్ కళ్యాణ్ గుర్తించినటువంటి ఉపా చట్టం మరి రావణ్కి ఎందుకు గుర్తిస్తుంది? రావణ్ మాట్లాడినటువంటి తప్పు అని నేను చెప్తున్నాడు. రావణ్ మాట్లాడింది ఏం చెప్తున్నాడు? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడో అదే మాట్లాడతానని వ్యంగ్యంగా మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ నువ్వే కదా నేర్పించింది, నువ్వు ఇలాంటి వాళ్ళందరికీ నేర్పించేసి నువ్వు అంటే ఆయన భాష మీరు విన్నారా కృష్ణాలి గారు? ఒక ఉప ముఖ్యమంత్రిని నేను అన్ని విన్నాను. ఏమండి విజయశేఖర్ గారు, మీ పరిధిలో మంచిది. ఓకే విజయశేఖర్ రెడ్డి గారు ఒక నిమిషం నేను అడుగుతున్నాను, దయచేసి ఆగండి. విజయశేఖర్ రెడ్డి గారు విజయశేఖర్ రెడ్డి గారు దయచేసి ఆగండి. సమయం వచ్చినప్పుడు మాట్లాడు దయచేసి. చెప్పండి, నేను అడుగుతున్నాను కదా. భాష విన్నారా? ఆగండి సార్. విజయశేఖర్ రెడ్డి గారు చేస్తారా? ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి ఒక డిప్యూటీ సీఎం మీద మాట్లాడతారా? మీరు కేసు పెట్టాలి. మీరు మైక్ ఆపండి సార్, ఆయన ఆగడగండి. నీకు అన్ని తెలిసినట్టు ఆగాలి. అదుందా? నీ టర్న్ వచ్చేప్పుడు మాట్లాడే, నీ ఇష్టం ఆగాలి. మీరు అడిగారు కదా, మీరు మాట్లాడారు కదా, చెప్పలేని సమాధానం కృష్ణ గారు. మీరు ఆగాలి దయచేసి. మళ్ళీ సమయం ఇవ్వాలా? మళ్ళీ రెండో రౌండ్ అందరికీ సమయం ఇవ్వాలా? కంక్లూజన్ తీసుకునే అవకాశం ఇవ్వాలా? కంక్లూజన్ తీసుకునే అవకాశం. ఒక్క నిమిషం ఆగండి సార్, మాట్లాడండి. ఒక డిబేట్ లో డెగ్రామ్ మెయింటైన్ చేయండి. Nonsense are you talking? What nonsense you are talking? What nonsense you are talking? కృష్ణాజీ లేదు, నువ్వు నాకన్నా గొప్పది కాదు. What nonsense you are talking? ఎవరు ఏం సార్? What nonsense you are talking? What nonsense you are talking? What the hell you can do? What the hell you can do? What nonsense you are talking? విజయశేఖర్ రెడ్డి గారు కరెక్ట్ కాదండి. విజయశేఖర్ రెడ్డి గారు మీరు మాట్లాడారు, దయచేసి ఆగాలి. మీరు మైక్ ఆపండి సార్. మైక్ ఆపితే గొడవ ఆగదు. మిమ్మల్ని మ్యూట్ లో పెట్టాల్సి వస్తుంది. ప్లీజ్ దయచేసి మీరు కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని మ్యూట్ లో పెట్టాల్సి వస్తుంది. అది కరెక్ట్ సార్. ఎవరు మాట్లాడినవరా? ఇంకా డిబేట్ లో ఇంకెవరు మాట్లాడినవరా? సార్ నోట్ మూసుకొని ఉండాలి మాట్లాడేటప్పుడు. మైక్ ఆపండి సార్, ఇది పద్ధతిగా వెళ్ళట్లేదు డిబేట్. దయచేసి ఆగాలి. మీరు మ్యూట్ చేయకపోతే డిబేట్ పద్ధతిగా వెళ్ళదు. మీరు దయచేసి